హాయ్ ఎవరీవన్, మనము కగ్గల్లు దగ్గర ఉన్నాము. కొట్నూరు దగ్గరలో రైల్వే గేట్ పక్కన. ఇది చూడండి, మన కులాయప్ప గారి ప్రసాదం. పర్మిషన్లు పెట్టుకుంటామంటే నేను ఉంటాను పోండి, అభయాస్తం ఇస్తాడు వాళ్ళకు. ఏంటండి ఆయన ఇచ్చేది అభయాస్తము? డిఎఫ్ఓ గారు 125 చెట్లకి ఇస్తే, ఇతనేమో కులాయప్ప గారు అయితే ఏకంగా 230 చెట్లు కొట్టించేశాడండి ఈ వారంలో. 10 రోజుల్లో 230 దాకా చెట్లను అనఫిషియల్గా కొట్టించేశాడు. ఇది చూడండి, ఆ డిఎఫ్ఓ గారు గ్రేటా, కులాయప్ప గారు గ్రేటా? డిఎఫ్ఓ గారు పర్మిషన్ ఇవ్వడమే అట్లా ఆచితూచి ఇస్తూ ఉంటాడు. ఈయన ఏం లేదు, కేల్కతాం దుకాన్ బంద్ అనే అమ్మ, ఎవడు యాడన్నా సావని, ఆక్సిజన్ లేకుండా ఇప్పుడు అడవులోటి అంటుకుంటాయి. దానిలో పరిగెత్తించండి డిఎఫ్ఓ గారు, అతను తెలుస్తుంది ఆ వేడికి. చెట్లు లేకపోతే ఎలా బతకాలనుకున్నారు ప్రజల్ని? మీరైతే ఓకే వదిలేయండి, ప్రజల్ని ఎట్లా బతికేయాలనుకున్నారు? ఇప్పుడు అడవులు అంటుకుంటాయి, ఆయన ధర్మండి అడవికి, తెలుస్తుంది. ఆయన నచ్చలేడే సరిగా. అయ్యా స్వామి డిఎఫ్ఓ గారు, అతన్ని ఆడైనా ఆఫీస్లో వేసుకోండి స్వామి. ఎందుకు ప్రజల్ని చంపుతా ఉన్నారు అందరినీ? ఇలా చూడండి, నిన్న మాకు తెలియగానే ఒక ఎఫ్బిఓ గారు రాహుల్ గారిని పంపించాము ఇక్కడ. వెంటనే ఆపినందుకు ఈ 2 చెట్లలో ఆగిపోయింది. లేదంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ సుమారుగా 15-20 చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఒక్క చెట్టు కూడా మిగిలేదు కాదు. వాళ్ళ అబ్బగంటే ఏం పోవాలండి? చెట్లను నాశనం చేస్తున్నాడు చూడండి, మీ కళ్ళారు మీరే చూడండి. ఆ అడవులు చూస్తే, ఆ అడవుల్లో వన్యప్రాణులు లేకుండా ఊర్ల మీద పడుతున్నాయి. పొలాల్లో రేషం వేస్తే ఒక ఆకు ఉండదండి. పంట పొలాల్లో అలవాటు పడ్డాయి, నెమళ్ళు అలవాటు పడ్డాయి, జింకలు. ఎవరండి నష్టపరిహారం ఇచ్చేది? అడవులు కాలిపోతానే వచ్చి పొలాల్లో చేరుకొని మనము స్ట్రీట్ ఫుడ్కి అలవాటు పడినట్టు పొలాల్లో ఫుడ్కి అలవాటు పడ్డాయి నెమళ్ళు, జింకలు. అలా ఎందుకు జరుగుతున్నాయంటే అడవులు కాలిపోవడం వల్ల. ఈ పబ్లిక్ ప్లేస్లో ఉన్న చెట్లు ఎలా కొట్టిస్తారండి ఆయన? డిఎఫ్ఓ గారే భయపడి అరే పర్యావరణం ఏం కావాలా అని ఆయన ఇస్తే, ఈయన నిర్దాక్షిణ్యంగా చెట్లు నరికేపిస్తున్నాడు. చూడండి, మీరే చూడండి. ఈరోజు జనవరి 1 ఆడ మీటింగ్లో ఉంటారు డిఎఫ్ఓ గారు. అతను ఏందో అడగండి స్వామి, మీరే అడగండి. అతను చూడండి, ఇది ఏమంటారో దీన్ని. ఈ ఊర్లో వాళ్ళని ఆక్సిజన్ ఎక్కడికి పంపిస్తారండి? దీనికి సరిపోయిన చెట్లు పెట్టాలి కదా కనీసం. ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారు? ఆయన ఎక్కడైనా మీ ఆఫీస్లో వేసుకోండి, మీ దగ్గర వేసుకోండి. ఆయన చాలా పని చేస్తాడు. పర్యావరణాన్ని రక్షించండి. జై హింద్.